పట్టుకోనా పట్టుకో ఒక్క నిమిషం నేను కటన్ కాదు చేసిన కదా కార్పెట్ అమ్మో బరువు ఉంది నాకంటే ఎక్కువ చాలా బరువు ఉంది ఇది అమ్మా మిస్టేక్ చేసిన అనుకుంటా నేను పార్సల్ అటు ఇటు పట్టుకుందాం దా పార్సల్ ఇచ్చేది బో ఈయన ఇట్లా వేస్తాడు బరువు మోయొద్దని నాకు డాక్టర్ అని వచ్చేసినట్టునే ఏం కాదు నీకేమో సి సెక్షన్ కాలే కుట్లు వల్లరా ఇట్రా బాబు పట్టుకో బాబు అక్కడ నుండి ఇక్కడికి వేద్దాము శుభారంభం శుభారంభం ఏమైంది వీళ్ళకి ఒకటి అరుస్తారు ఎవరో ఇట్లా వేద్దాం పొడుగ్గా ఇది సరే చుట్టూ కట్టలు వేద్దాం ఇవి కటన్స్ ఇప్పుడు దీన్ని ఒక రూమ్ లాగా చేస్తాం మేము ఎట్లా చేస్తాం ఏంటి అదంతా వీడియోలో చూడండి ఎందుకు చేస్తున్నామో కూడా చెప్తాం ఈ వీడియోలో కొంచెం వెయిట్ చేయండి తెలిసిపోవచ్చు చాలా మంది గెస్ చేసారు మేము ఎప్పటి నుంచో అనుకుంటున్నాం ఇట్లా బిజినెస్ పెట్టాలని ఫైనల్ గా ఈ రోజు అయితే పని స్టార్ట్ చేసినాం ఎట్లా అంటే లాస్ట్ కి ఎట్లయితుందో మీ అవుట్ఫిట్ మీరే చూడండి ఇప్పుడైతే ఇట్లుంది కదా దీన్ని ఏం చేస్తామో మీరే చూడండి హెల్ప్ చేయడానికైతే పొట్టి చందన అశ్విత చందన విక్రమ్ అనిల్ అన్న వచ్చిర్రు అనిల్ అన్న కళ్ళ సర్జరీ అన్న మాకు హెల్ప్ చేయడానికి వచ్చిండు క్లాప్స్ కదా అందుకోసం స్టార్టింగ్ పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టాలని మాకు లేదు జస్ట్ ఉన్న దాంట్లో సరిపెట్టుకున్నాము తర్వాత బిజినెస్ బిజినెస్ డెవలప్ ఇంకా మంచిగా మేము మంచిగా మా కార్ షెడ్ అన్నమాట ఆ కార్ ఎప్పుడు అందులో ఉండదు ఎప్పుడు ఆడనే ఉంటది ఆ కార్ అబ్బా వేసుకొచ్చిందిరా కత్తర్ కట్ చేయి అని లెక్కిద్దాం ఏది ఒకసారి మూలకు పట్టుకో మేము కటన్స్ మేము చార్మినార్ పోయినాం కదా అప్పుడు మేము ఒక వీడియోలో చెప్పిన లైక్ ఏంటి అని అంటే కటన్స్ కస్టమైజ్ చేపిస్తున్నామని ఇవే కటన్స్ అవి మేము కస్టమైజ్ చేపించినాం ఈ షెడ్ సైజ్ లో కటన్స్ అయితే కస్టమైజ్ చేపించినాం అక్క ఇక్కడ ఇంట్లో ఇది చిన్ని అక్కనే కాదు ఆయనే చెప్పింది ఈ కలర్ అయితే బాగుంటది అని కాదు ఆ షాప్ అతను వాళ్ళకి అన్ని తెలుస్తాయి కదా కాదు అన్న చెప్పిండని చెప్పి ఎవరు చెప్పిరని అడుగుతున్నాను అక్క ఇక్కడ లేదేంటే ఉంది ఓపెన్ ఇక్కడ లేదు ఓపెన్ కింద ఉంది చిన్న అక్క కనిపిస్తలేదు ఇక్కడ ఓపెన్ తేరి ఒకటి లేద్దాం దానికి ఏదన్నా ఇట్లా పెట్టి లోపల నుంచి ఇట్లా పెట్టాలి తేరి ఇట్లా పెడదాం ఫినిష్ ఫినిష్ నీకు చూడొచ్చు గ్రూప్ డిస్కషన్ అవుతుంది ఇట్లా పెట్టి పెడితే లోపల పోతుంది చూద్దాం బెటర్ మరి ఏం వేస్తామని చెప్పి అట్లా పెట్టిండాడు దీనికి పినిస్ ఎట్లా పెడతావు చెప్పరాను మనం ఇట్లా కొంచెం పెట్టుకోవాలి రాడ్ అనుకోలే మేము ఇట్లా కడతాము చెప్పినా ఎట్లా చేస్తామని ఎంత ఈజీగా పోతుంది చూడు పోతుందా వేరే వాళ్ళు ఇంకోటి పెట్టుకోరు పంపి మరి అంట మెల్లగా విక్రమ్ ఇద్దరు ఇది చేస్తాం రాది ఒకటే లేదు కటాను ఒకటి దగ్గర కూర్చోనికి అందరు నువ్వు చంద్ర ఇది చేరి నేను మొత్తం తెస్తున్నా ఫస్ట్ అది ఎత్తుకో 4 తెస్తా అప్పుడే అది కటన్ లోపలికి వచ్చి కూర్చోరు మరి కటన్ లోపల వేద్దామా చెమటలకి ఇప్పుడే చచ్చిపోయినా పెడతా ఎడికెళ్ళిపోతున్నావు నువ్వు మాట్లాడుతూ
అక్కడ నీ స్టాండ్ లేదక్క. రైట్ ఎందుకు అసలు ఫస్ట్ కనెక్ట్ ఉందా బ్లూటూత్ కానీ మా సిరి ఇంకా మా వైఫ్ బిజినెస్ స్టార్ట్ చేస్తారు అని చెప్పేసి కొద్దిగా కనిపించకపోయినా హెల్ప్ చేద్దామని వచ్చిన అన్నా అంటేనే ఉన్నానంటూనే. ఓ బాబు ఇట్రా బాగానే సోది కొట్టినావు ఇట్రా రికార్డింగ్ అవుతుంది మొత్తం రికార్డింగ్ అవుతుంది అవునా ఈజీ అయిపోతుంది ఇది ముందు ఫ్రంట్ ఇది డోర్ టైప్ మొత్తం అన్న నన్ను పారి ఇది ముందు కట్టాలి చల్. లేపమన్నది నువ్వు ఎత్తుకో మైక్ ఇక ఆయన పెట్టింది ఇంకా ఆగడు ఇక అరే అవి ఇచ్చిందే పాపం ఎందుకు చేస్తారు 1 hour వీడియో పెట్టి మాట్లాడమంటే 24 hours మాట్లాడుతూనే ఉంటాడు ఇక ఆయన ఎడిటింగ్ చేసిస్తాను ఓకే రండి పారికెళ్ళి చూపిస్తా. మంచి పట్టుకో ఇది ఎంట్రీ రెడ్ది రెడ్ ఎంట్రీ ఇటురా అట్లా అట్లా కాదు బాబు ఇది ఫ్రంట్ నువ్వు అటు పో. చేయవద్దన్నా అవసరం లేదు గుజ్జుగా నీ తోక అరే మీరు ఓకే కరెక్టే పెట్టిర్రు. ఇది ఎక్కురు ఎవరైనా పైకి ఎవరు ఎక్కురు అరే ఊడిపోగల విక్రమ్ రా ఎక్కురా విక్రమ్ తొందర ఎక్కురా పైన కట్టు కార్నర్ గ్యాప్ ఉండొద్దు పైన కట్టాలి నాకేడ అందుతుంది అంత నువ్వే అయితున్నారా అన్న నాకన్నా లేడు ఫస్ట్ అట్లా పెట్టు ఫస్ట్ చెప్తా అట్లా కడితే స్టాండర్డ్ ఉంటుంది కాబట్టి ఇట్లా చెప్పి కొంచెం మధ్య జరగన్నా. మైక్ అన్నకి మంచిగా మాట్లాడతాడు. మేము మంచిగా కస్టమైజేషన్ చేయించుకొచ్చినాం కరెక్ట్గా ఉంటుందేమో అనుకున్నాం కానీ చాలా పెద్దగా అయిపోయింది సైజెస్ ఇంకేం చేస్తాం ఇద్దరికి పిన్ పెట్టి మాకు కాదు అన్నకి కానీ మీ ఇద్దరికి కూడా చాలా ఎక్కువ తెలివి ఎందుకు మీ బ్రెయిన్ అది వీళ్ళందరితో డీల్ చేస్తున్నారంటే చాలా బ్రెయినే ఉండాలి అందరికన్నా ఎక్కువ ఉంటుంది మీకు తెలివి అందుకే బిజినెస్ పెడుతున్నాం రా కరెక్ట్ వదలు ఆయనకి లేక కాదు, ఆయనకి లేక కాదు, పైసలు లేక ఆయన ఏం పెడతాడు. అంటే అట్లా నువ్వు కలుపుకున్నావు నిన్ను ఒకవేళ తెలియదు. సార్ చందన అన్ని వెనకాల కను ఇది ఓకే డన్ అమ్మ చక్కగా పట్టు అమ్మా ఇది ఒకటి కరెక్ట్ సైజ్ ఇచ్చిండు అనుకుంటాడు ఇది కూడా ఏముందో మీరు ఎట్లా ఫ్లాప్ అయిపోతుంది ఇది మాకు ఇచ్చేది మా ఇంట్లో పెట్టుకుంటాం మీ ఇంట్లో పెట్టుకొని ఏం చేస్తా పంట అవుతుంది మ్యాట్ లేక నీట్గా తీసుకోపో ఒకవేళ పనికి రాకపోతే పెట్టు పెట్టు పెట్టక్క ఆడొకటి బెండ్ ఒక బెండింగ్ వైర్ తీసి వాడగట్టు అవునన్నా తీద్దాం ఇవన్నీ ఇప్పిద్దాం కరెక్ట్ ఇచ్చిండు అక్క ఇది ఒకటి బాబు జరస్తా ఇప్పుడైతే మేము తెచ్చిన శారీస్ అన్నీ ఓపెన్ చేస్తున్నాం. సో అక్కడేమో కొంచెం బిజీ ఉంది, సో నేనే చేస్తున్నా. దా చందన ఉంది, అన్ని ట్రెండింగ్ శారీసే తెచ్చినాం. సో చూద్దాం ఏమవుతుందో, మీకు చూపిస్తా అన్ని ఒక్కొక్క వ్లాగ్లో ఏమేమి శారీస్ ఉన్నాయి, ఏమేమి తెచ్చినాం, ఏమేమి కలెక్షన్స్ ఉన్నాయని మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటా. మీరే చూడండి అండ్ ఎంకరేజ్ చేయండి. చెప్పక్క ఏమన్నా ఆడ నుంచి మోటివేట్ చేయండి. చెప్పు ఏమన్నాను మైక్ పెట్టుకున్నావు చెప్పు ఏం చెప్పాలి. అన్ని మీకు ఒక్కొక్క వీడియోలో చూపిస్తాం. జస్ట్ ఓవరాల్ కలెక్షన్ చూపిస్తాము. ఇప్పుడు జస్ట్ ఇంకా మేము స్టోర్ కాదు, జస్ట్ నార్మల్గా మేము వీడియోస్ చేయడానికి ఒక రూమ్ లెక్క తయారు చేసుకుంటున్నాం. అందులో అవన్నీ అయితే ఇప్పుడు చదువుతున్నాము ఒక్కొక్కటి క్లియర్గా. ఇంకా మీకు ఎలాంటి కలెక్షన్స్ కావాలో అవి కూడా తెస్తాము. జస్ట్ ప్రస్తుతానికి స్టార్ట్అప్ కాబట్టి కొంచెం మాత్రమే తెచ్చినాం స్టాక్. ఇంకా ఇంకా పెద్దగా స్టోర్ పెట్టుకునేంత వరకు రేంజ్లో మేము ఎదగాలని మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇప్పుడు ఈ పెద్ద మూటని ఓపెన్ చేయాలి. ఇందులో చాలా ఉన్నాయి, ఇందులో పట్టు చీరలు కూడా ఉన్నాయి.
ఇది ఓపెన్ చేయాలా వద్దా? కాటన్ శారీస్, ఇవి పట్టు చీరలు బాగున్నాయా చందన కలెక్షన్స్? చెప్పు నోరుతోని. చూస్తున్నా ఇంకా ఉన్నాయి కదా. కొంటా ఫస్ట్ బోని చందన. ఇవి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి. ఎవరు మంచి చేయడా? మా అక్క ఎవరు మంచి చేయ అంటే మా అన్ననేమో అందరు కడుక్కొనే ఉన్నారంట. హ్యాండ్ వాష్ కూడా యూజ్ చేసారా? ఒకటేసారి అన్ని కలెక్షన్స్ తెచ్చేసినాం. అవి ట్రెండ్ అవుతున్నాయి. ఒకరు కట్టుకోరా బ్లాక్ శారీస్, ఓ 3 పీస్ సెట్, 2 పీస్ సెట్ కూడా తెచ్చినాం. అప్పుడప్పుడు వస్తాగా షాప్ కి అన్ని లేపుకునేది పే చేసి తీసుకోవో. అయితే మా శారీ కలెక్షన్ అన్నమాట. శారీస్ మా శారీ కలెక్షన్స్ మేము బిజినెస్ కోసం తెచ్చిన శారీస్ కొన్ని తెచ్చినాం ప్రస్తుతానికి. లైక్ మనకు తెలియదు కదా స్టార్టింగ్ లో ఎలా రన్ అవుతుంది ఏంటి తెలియదు కదా, దానికోసం అయితే కొన్ని తెచ్చినాం. లిమిటెడ్ గా తెచ్చినాం. ఈ లిమిటెడ్ కి కొన్ని పైసలు గాలి చాలా ఎక్కువైనాయి. మేము యాక్చువల్ గా ఫస్ట్ 5,000 నుండి స్టార్ట్ చేద్దాం అనుకున్నాం కానీ 5,000 అయితే గాలి మొత్తం కలిపి 50,000 అయింది. మొత్తం ఇంకా అన్నిటికి మొత్తం కలిపి 50,000 ఇన్వెస్ట్మెంట్ అయితే చేసినాం. మా ఇద్దరికైతే అది చాలా ఎక్కువ, ఎందుకంటే ఇప్పుడు వరకు మేము ఎలాంటి చేయలే, ఫస్ట్ టైం బిజినెస్ చేస్తున్నాం. 50,000 అంటే మా ఇద్దరికి చాలా ఎక్కువ. ఇంకా ఆ దేవుణ్ణి వేడుకుంటాం అనమాట, అంతా సక్సెస్ అవ్వాలి, స్టోర్ పెట్టేంత రేంజ్కి వెళ్ళాలి అని చెప్పి. సో ఇవైతే క్లియర్గా ఒక్కొక్క వీడియోలో చూపిస్తాం మీకు. ఓవరాల్గా ఏదైనా నచ్చితే కామెంట్ చేయండి, నచ్చితే కూడా లైక్ ఇప్పుడు చూస్తున్నారు కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాం, దానికి కాంటాక్ట్ అవ్వండి, వాట్సాప్ లో మెసేజ్ చేయండి. బికాజ్ మేము ఇంకా బిజీగా ఉంటాం కాబట్టి కాల్స్ అటెండ్ చేసేంత టైం ఉండదు మాకు. మెసేజ్ చేస్తే రిప్లై ఇస్తాం ఖచ్చితంగా. ఇంకా క్వాలిటీ ఇంకా మేము ఎవ్రీథింగ్ కట్టుకొని చూపిస్తాం అనమాట, ఎలా ఉంటది ఏంటి అని చెప్పినాక ఇంకా మీకు నచ్చితేనే తీసుకోండి. మీకు నచ్చితే మా మీద నమ్మకంతో మీరు పర్చేస్ చేసుకోవచ్చు, ఎందుకంటే మేము మంచి రేంజ్ లోనే తెచ్చినాం, మంచి క్వాలిటీ. బడ్జెట్ ఎక్కువ, లైక్ ఇప్పుడు మేము హై ప్రాఫిట్ ఏం సేల్ చేయాలనుకుంటున్నాము. స్టార్టింగ్ కాబట్టి స్టార్టింగ్ అయినా ఎండింగ్ అయినా ఎప్పుడైనా సరే మేము ఎక్కువ ప్రాఫిట్ ఏం చూసుకోం. జస్ట్ నార్మల్ గా అందరికి అఫోర్డబుల్ రేంజ్ లోనే తెచ్చినాం. అలాగని క్వాలిటీ ఇష్యూస్ ఉంటాయని అసలు అనుకోకండి, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మేము చెక్ చేసినాక డైలీ మేము ఏం వేసుకుంటాం ప్రతిదీ మేము ట్యాగ్ చేసినప్పుడు మీరు అంటారు చాలా బాగున్నాయి డ్రెస్సెస్, కొన్నిసార్లు లింక్ పంపి అంటారు. ఇంకా మేము వేసుకునే అవుట్ఫిట్స్ మీద చాలా మందికి నచ్చుతాయి. ప్రతి వీడియోలో అయితే ఖచ్చితంగా ఒక కామెంట్ ఉంటది, లింక్ పంపించండి అది ఇది అని చెప్పేసి. సో ఆ నమ్మకంతోనే బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాము. ఇంకా హే సఖీ, ఎలా ఉన్నారు మీరందరూ? మేమైతే చాలా బాగున్నాం కాబట్టి కొత్తగా ఒక శారీ బిజినెస్ అయితే చిన్నగా మా బడ్జెట్లో మా రేంజ్లో స్టార్ట్ చేస్తున్నాం. మీరందరి సపోర్ట్ మాకు కావాలనేసి అయితే నిజంగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నా. చిన్న బిజినెస్, ఇప్పుడు ఇంట్లో స్టార్ట్ చేసిన బిజినెస్ రేపు పెద్ద స్టోర్ పెట్టాలి, అక్కడి వరకు మేము వెళ్ళాలి అనేసి అయితే మమ్మల్ని బ్లెస్ చేయండి. ఇప్పుడు ఈ బిజినెస్ మేము నలుగురం కలిసి పెట్టట్లేము, ఓన్లీ మేమిద్దరం మాత్రమే కలిసి పెడుతున్నాము. ఇంకా మాకు సపోర్ట్ చేయడానికి మా చందన ఇంకా అశ్విత ఇద్దరు కలిసి వచ్చారు. మీరు కూడా సఖీ అంటే ఫ్రెండ్స్, మీ ముందే మేము నామకరణం చేద్దాము అండ్ ఇప్పుడు మీ ముందే ఓపెన్ చేస్తాం. బిజినెస్ ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అన్నమాట, నేను ముందు ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైం అక్కతో కలిసి చేస్తున్నా. మీరందరూ కలిసి మమ్మల్ని బ్లెస్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మాకు కొంచెం కూడా ఐడియా లేదు, మీ నుంచే నేర్చుకుంటాం. మీరు ఏమున్నా మాకు చెప్పండి. అండ్ రీజనబుల్ ప్రైస్లోనే మా దాంట్లో మీకు అన్నీ పర్చేస్ చేసుకోవచ్చు, ఆర్డర్ ప్లేస్ చేసుకోవచ్చు. ఆల్ ద బెస్ట్ ఇద్దరికి. హే సఖీ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.
థ్యాంక్ యూ సో మచ్. వీళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తున్నారో మీరు కూడా మా అక్కలాగా చెల్లిలాగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా మమ్మల్ని సపోర్ట్ చేస్తారనేసి అయితే నిజంగా కోరుకుంటున్నాను. ఇప్పుడు చాలా చీకటి అయిపోయింది, మార్నింగ్ ఎప్పుడో స్టార్ట్ చేసాము, ఇంకా ఈ రోజే అవన్నీ చేసేసరికి నిజంగా చీకటి అయిపోయింది. మీరు చూడొచ్చు లాంగ్ వీడియోలో మేము ఏ టైంలో స్టార్ట్ చేసామో. ఇంకా ఈ టైంలో అయితే ఇంకా ఈరోజు రోజు బాగుంది అని చెప్పేసి ఇనాగ్రేషన్ అంటే పెద్ద స్టోర్ కాదు, జస్ట్ నార్మల్గా మా ఇంటి బయట ఇలా షెడ్ ఉంటే ఇక్కడ శారీస్ పెట్టడానికి మాత్రమే ఇలా చిన్నగా ఇనాగ్రేషన్ అయితే చేద్దాం ఇప్పుడు. సో మీకు ఏ నెంబర్కి ఆర్డర్ ప్లేస్ చేయాలి అని మీకు ఒక డౌట్ రావచ్చు. మేమైతే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ మెన్షన్ చేస్తాము, స్క్రీన్ పైన కూడా వాట్సాప్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాము. ఆ నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి. అండ్ కాల్స్ చేయకండి, ఓన్లీ వాట్సాప్లోనే మెసేజ్ చేయండి. అండ్ టైం పాస్ కాల్స్ మెసేజెస్ అస్సలు చేయకండి. కాల్స్ అయితే మేము నిజంగా అటెండ్ చేయలేము, బికాజ్ ఏంటి అని అంటే నాకైతే చిన్న టైగర్ బాబు ఉన్నాడు కాబట్టి నేను అందులో బిజీగా ఉంటాను. ఇంకా మా చెల్లి ఏమో తను వాట్సాప్ మెసేజ్ చూసుకోవడానికి సరిపోతుంది. కాల్స్ మాత్రం అస్సలు చేయకండి. వాట్సాప్ మెసేజ్కి అయితే ఖచ్చితంగా మీకు రెస్పాండ్ అవుతాము. చాలా రీజనబుల్ రేట్స్గా మేము మాకు ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది. ఇన్స్టాగ్రామ్ పేజ్ కూడా హే సఖీ అనే పేరు ఎలా ఉందో కామెంట్ చేయండి. చాలా థింక్ చేసిన తర్వాత ఈ పేరు అయితే ఆల్ ఆఫ్ ఎ సడన్ డిసైడ్ చేశాం కదా. సో చాలా నాకైతే కొంచెం మంచిగా కొత్తగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంతవరకు ఎవరికి లేదు అలాంటి పేరు, సో మేము ట్రై చేసాం. ఇప్పుడైతే మా స్టోర్ చూపిస్తాం మీకు. చిన్నది. చిన్న స్టోర్. ఎవరు బ్యాడ్ కామెంట్స్ మాత్రం పెట్టకండి, ఇది ఒక స్టోర్ కాదు, ఇక్కడికి ఎవరు విజిట్ చేయరు, జస్ట్ ఆన్లైన్ కే. కానీ మేము తెచ్చిన కలెక్షన్స్ ఇక్కడ పెడుతున్నాం. అంటే ఆఫ్లైన్ అయితే మేము ఎంటర్టైన్ చేయట్లేము, జస్ట్ ఆన్లైన్ మాత్రమే. బట్ మేము ఇంట్లో పెట్టుకోలేము కదా, కాబట్టి జస్ట్ బయట ఇలా కర్టన్స్ పెట్టి అయితే ఇలా పెడుతున్నాము. ఏంటంటడా లైట్ లేదనుకోండి. ఇనాగ్రేషన్ చేస్తున్నాము మా హే సఖీ పేజ్ కి. ఎవరి దృష్టి తాకదు కూడా, ఎందుకంటే మీరు మా ఫ్యామిలీ లాంటి వాళ్ళు కాబట్టి సపోర్ట్ చేస్తారు అంతే. ఇప్పుడు కొట్టేసాలి. వెనకాల రా భరత్, వెనకాల నుండి కూడా నీ షార్ట్ కదా అది, పేజ్ కూడా వాడు. ఇట్లా